నమస్తే, వెల్కమ్ టు లియో. దేవరాతో జూనియర్ ఎన్టీఆర్ హిట్ కొట్టాడా? అయితే దేవరా పార్ట్ 2 రాబోతుందా? నిజంగా దేవరా సీక్వెల్కి బ్రేక్స్ పడ్డాయని వార్తల్లో ఎంతవరకు నిజం? అయితే సీక్వెల్స్ కొన్ని ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఎందుకు ఆగాయి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దేవరాకు సంబంధించి చూసుకుంటే ఆ టైంలో కొంతమంది అనేది ఏంటంటే లక్ ఫ్యాక్టర్ యాడ్ అయిందని చెప్పి కొన్ని సినిమాలు అసలు లేకపోవడంతో సోలో సినిమాగా రావడంతోనే, అది కాక మన దసరా సెలవులు బాగా కలిసి వచ్చాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి దేవరాలో కంటెంట్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? నిజంగా దేవరా సీక్వెల్ వస్తుందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆరే దేవరా 2 చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టుగా మనకి బయట వినిపిస్తున్నమాట. ఎందుకంటే ఒక విధంగా లక్కు బాగుండి ఆ డబ్బులు వచ్చినాయి, కానీ లేకపోతే దేవరికి అంత కెపాసిటీ లేదనేది బహిరంగ రహస్యం. అందరం మాట్లాడుకున్న మాటే. ఈ నేపథ్యంలో మళ్ళీ 2 చేసి ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉందా అని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే దేవర 2 ఉంటే గింటే ఇప్పట్లో ఉండకపోవచ్చు, ఒకవేళ 3 సంవత్సరాల తర్వాతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వార్ 2 చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మరి ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా అవడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ వార్ 2 కానీ అయిపోయిన తర్వాత ఈ సినిమా చేయాలన్నా కానీ టైం పడుతుంది. కాబట్టి దేవర 2కి అవకాశం లేదంటే చెప్పుకోవాలి. ఎందుకంటే దేవర 2 కన్నా ముందు నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నట్టుగా మనకు లేటెస్ట్గా వార్తలు వస్తున్నాయి. అది సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు. ఇప్పుడు మన డాకు మహారాజ్ ఎవరైతే చేస్తున్నారో మరి వాళ్ళ సినిమాకి ఆల్రెడీ కమిట్ అయిపోయినట్టుగా లేటెస్ట్ సమాచారం అదండి. అయితే ఎందుకని దేవర సంబంధించి పార్ట్ 2 లేకపోవడానికి కారణాలు కావచ్చు, లేదా పార్ట్ 1 కూడా ఆశించినంత అంత హిట్ అయితే రాలేదు. ఒకటి లక్ ఫ్యాక్టర్ ఒకటే కలిసి వచ్చిందని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఇది దేని గురించి అనుకోవచ్చు? అంటే కొరటాల శివ ఆచార్యలో మాత్రం తను చిరంజీవి గారు ఏదో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఒక మాట ఏదో మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటి మిస్టేక్? అంటే ఈ రెండింటిని చూస్తే మిస్టేక్ ఎవరిది అంటే ఏం చెప్తారు? అది కొరటాల శివదా? ఖచ్చితంగా కొరటాలదేనండి. అని ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది, పర్లేదు. అదే కొనసాగించి ఉండి సెకండ్ హాఫ్లో బాగుండేది. అది ఏమైందంటే థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఎవరు మాట్లాడలేదు, కానీ ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు ప్రతి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడటం వల్ల అది పెద్ద నెగిటివ్ ప్రచారం అయిపోయింది ఈ సినిమాకి. దాంతో ఇంత చిన్న అంశం కాస్త ఇప్పుడు భూతాత్మలో చూడాల్సిన పరిస్థితి దాంట్లో నటించిన హీరోలకి కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కాస్త కోపంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ చేస్తే మళ్ళీ ఏమైనా కొంత టైం ఇచ్చి చేసుకునే అవకాశం తప్పితే 3 ఏళ్ళ దాకా వచ్చే అవకాశం అయితే కనపడతల్లా. ఒకవేళ ఆల్రెడీ కొంత చేసి ఉంటే మాత్రం కంటిన్యూ చేస్తారేమో, ఏమైనా దాంట్లో సరైన సన్నివేశాలు మిగిలింటే అవకాశం అయితే లేదు. కలికిలాగా కొంత జరిగి ఉండడానికి కూడా అవకాశం లేదు. మనకి చాలా సినిమాలు ఏంటంటే ఫైనాన్షియల్గా గిట్టుబాటు అవ్వకపోతే ఖచ్చితంగా సీక్వెల్ అనేది చేయరు. మనం గతంలో చాలా సినిమా చూసాం. బ్రహ్మాస్త్ర సినిమా అలాగే అయిపోయింది. అంతకుముందు టైగర్ నాగేశ్వరరావు కూడా సెకండ్ పార్ట్ ఉండదని వేశారు. ఈ మధ్యన ఒక చిన్న సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చింది, దానికి కూడా సీక్వెల్ ఉంటుందని వేసుకున్నారు వాళ్ళు. ఇది ఎట్లా ఉంటుందంటే సీక్వెల్స్ డైరెక్టర్ ఖర్చీఫ్ వేసుకున్నట్టే మళ్ళీ మనకు ఇంక సినిమా ఉంటుంది, చేతిలో ఉంటుంది అన్నట్టుగా అది కూడా జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఖచ్చితంగా దేవర 2కి ఇప్పట్లో అవకాశం అయితే లేదు. అయితే కంగువ రిలీజ్ అయిన తర్వాత కంగు తిన్నటువంటి ఒక సూర్య కావచ్చు, జ్యోతిక స్టేట్మెంట్ కావచ్చు మనం చూసాం. అయితే కంగుకు కూడా సీక్వెల్ ఉంటుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. మొత్తానికి దాదాపు 150 కోట్లు లాస్ అయ్యారనే ఒక వినికిడి. సో కంగువకు కూడా సీక్వెల్ ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? 100% కంగువకు సీక్వెల్ ఉండదు. ఇప్పటికే కంగో ఎఫెక్ట్ కర్ణ మీద పడుతుంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్. ఇప్పుడు ఆ బడ్జెట్ని తగ్గించుకుని సినిమా చేద్దామని దీంట్లో రాకేష్ మెహ్రా వాళ్ళు ఉండరు. కాబట్టి కర్ణ సినిమా మీద ఎప్పుడైనా సరే ఒక హీరోకి ఆ మధ్యన ఫ్లాప్లు కూడా చాలా వచ్చినాయి. ఎప్పుడో హిట్లు వచ్చినాయి, కానీ సూర్యకి కంగువతో కంగు తినిపోయారు ఆయన. కాబట్టి ఆ కంగువకి సీక్వెల్ కూడా ఉన్నట్టే. సో ఈ మధ్యకాలంలో వస్తున్న అన్ని సినిమాలకు కూడా సీక్వెల్స్ రెడీ చేసుకుంటూ వస్తున్నారు. సో పుష్పకు చూసుకుంటే మాత్రం పుష్ప ఒక నేషనల్ అవార్డు విన్నర్గా మనకు అల్లు అర్జున్ నించోబెట్టింది. కాబట్టి పుష్ప 2 పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? పుష్ప 2కి హిట్ అయితే మళ్ళీ 3 చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మైత్రి వాళ్ళు దానికి సిద్ధంగా ఉంటారు. హిట్ అయితే ఖచ్చితంగా, అంటే హిట్ అవ్వకపోయినా కనీసం యావరేజ్ సినిమా అయినా పుష్పకి సీక్వెల్ చేసుకునే ఎప్పటికైనా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికి కూడా 2 ఏళ్ళ గ్యాప్ అయితే వస్తుంది. ఇంకోటి, మీరు అంత దేవర గురించి మాట్లాడినప్పుడు దేవర రిలీజ్ టైము సోలోగా రిలీజ్ అవ్వడం, ఆ సినిమా మీద భారీ అంచనాలతో హైప్ రావడం, ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా రావడం జరిగింది. దాదాపు ఫస్ట్ డేనే 150 కోట్లు రాబట్టగలిగింది దేవర సినిమా. అదే దేవర సినిమా రేపు అమరానం మధ్యలోనో లేదా లక్కీ భాస్కర్కి మధ్యలో దేవర రిలీజ్ అయినట్టయితే చాలా ఇబ్బంది పడేది. రేపు పుష్ప 2 విషయంలో కూడా అంతే. పుష్ప 2కి చావా రిలీజ్ అయ్యి ఉంటే కొంత కలెక్షన్ షేర్ అయ్యి ఉండి,
అవును. పుష్ప 2 సోలోగా రిలీజ్ అవ్వడం వల్ల మంచి కలెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అయితే నేషనల్ అవార్డు విన్నర్గా మనం అల్లు అర్జున్ చూసాం. ఈసారి పుష్ప 2తోని ఏ రికార్డు బద్దలు కొట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? కలెక్షన్స్ పరంగా ఖచ్చితంగా రికార్డు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 12,000 థియేటర్లు అంటే మాటలు కాదు వరల్డ్ వైడ్గా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది 223 కోట్ల బదులు 225 కోట్ల రికార్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు మనం డ్రాగన్ సినిమా అనుకున్నాం కాబట్టి డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ మన విజయ్తో బేస్ట్, అలాగే జైలర్ సినిమా ఉంది. జైలర్కి సీక్వెల్ 2 అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్కి జైలర్ 2 చేస్తున్నారు రజనీకాంత్తో. అయిపోయిన తర్వాత ఎన్టీఆర్తో సినిమా ఉంటుంది ఖచ్చితంగా. అదండి. అయితే ఇక్కడ చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ RRR తర్వాత చూసుకుంటే దేవరా మీద చాలా హైప్స్తో వచ్చాడు, కానీ ఇక్కడ దేవరా దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా రామ్ చరణ్ మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్తో రాబోతున్నారు. సో గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అనే దాంతోపాటు ఇక్కడ ఇంకోటి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి వార్ 2, డ్రాగన్ ఇలాంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. సో దేవర్ని ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే అది ఓన్లీ కొరటాల శివకి ఇచ్చినటువంటి ఒక మాట అనుకోవచ్చు అంటారా? అంతే, జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకంతోనే అవకాశం ఇచ్చారు ఆయన. కానీ ఆచార్య తర్వాత మరి ఆ అనుభవం అనుకోవాలో ఏమో తెలియదు, కానీ కొరటాల గారు సెకండ్ హాఫ్ విషయంలో దేవర సెకండ్ హాఫ్ విషయంలోనే పొరపాటు జరిగినాయి. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఓకే అనిపిస్తుంది, సెకండ్ హాఫే దెబ్బేసింది బాగా దానికి. అదండి, అది ఆ మచ్చ అనేది కొరటాల మీద పడిపోతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఒక డైరెక్టర్కి ఇట్లాంటి ఫ్లాప్, కొంగవ లాంటి ఫ్లాప్ శివకు వచ్చిన తర్వాత, కొరటాల శివ కాదండి ఈయన శివ, కంగో లాంటి ఫ్లాప్ ఇస్తే మరి అతని కెరీర్ పరంగా ఒక చాలా 180 కోట్లు లాస్ అంటే మాటలండి. వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకుంటారు, మరి అతను ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అలాంటి డైరెక్టర్కి? మరి ఒక అవకాశం ఇచ్చినప్పుడు కనీసం మినిమం అన్నా ఉండాలి కదా సినిమాలో. అది సో మొత్తానికి దేవర ఇంపాక్ట్ అనేది రాబోతున్నటువంటి ఒక డ్రాగన్ కావచ్చు, వార్ 2 కావచ్చు, లేదా నెల్సన్ సంబంధించిన సినిమా కావచ్చు, వీటిపైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ముందు ముఖ్యంగా సీక్వెల్స్ తీసేవాళ్ళు జాగ్రత్త పడాల్సిందండి, ఒక అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కల్కి 2 వస్తుంది, సలార్ 2 రాబోతుంది, చాలా సినిమాలు సీక్వెల్స్ రాబోతుంది, కాంతారాకి ప్రీక్వెల్ రాబోతుంది, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. సీక్వెల్స్ అయినా ప్రీక్వెల్స్ అయినా డబ్బులు వస్తున్నాయి కదని చెప్పి మొదలుపెట్టి ఏది పడితే తీస్తే జనం చూస్తారని కూడా భ్రమ. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలన్నీ కూడా చాలా బాగుండాలని, మంచి కలెక్ట్ చేయాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.